బిగ్గరగా మౌనముగా ఉండగలనా, స్తుతింపక ఉండగలనా. హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. భాషైనా లేదు, స్వరమైనా లేదు, అయినా ఈ విశ్వము నీ మహిమ చాటును. మాటైనా లేదు, భావము లేదు, అయినా ఈ ప్రకృతి నిన్నే స్తుతించును. సో ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో చూద్దాం వితౌట్ మ్యూజిక్. ఓకేనా? మేము పాడి పెడతాం, బిగ్గర పాడాలి. ఓకేనా? మీ సాంగ్ షీట్ చూడండి. సాంగ్ షీట్ చూస్తూ పదాలు పలుకుతూ పాడితే త్వరగా పాడతారు. ఓకేనా? రెడీ? వితౌట్ మ్యూజిక్ అనమాట. ఓకే. భాషైనా లేదు, నీ మహిమ చాటు, బిగ్గరగా పాడుతున్నారు. వెరీ గుడ్. కొంచెం బిగ్గరగా పాడాలి, ఇంకా కొంచెం బిగ్గరగా పెంచాలా. మౌనముగా నుండగలనా, వెరీ గుడ్. బిగ్గరగా హల్లెలూయా. వాయిస్ సౌండ్ రాలే. వావ్, చాలా బాగా. ఓకే ఓకే ఓకే, చాలా 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 బాగా పాడారు కదా, త్వరగా నేర్చుకున్నారు కదా. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టాంజా ఆంటీ పాడుతుంది, వినండి. తర్వాత రిపీట్గా పాడండి. నూతన దినమును ఇచ్చావు, నూతన బలముతో నింపావు, దినదినము కృప చూపావు, అనుదినము పోషించావు. ఇప్పుడు కలిసి పాడాలి. నూతన దినమును ఇచ్చావు, నూతన బలముతో నింపావు, దినదినము కృప చూపావు, అనుదినము పోషించావు, ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు, క్షేమము నిచ్చావయ్యా. ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు, క్షేమము నిచ్చావయ్యా. ఓకే పిల్లలు, దేవుడు ఏమేమి ఇచ్చాడంట? ఫస్ట్ చెప్పండి, ఏమి ఇచ్చాడు? నో ఫస్ట్ స్టాంజాలో ఏముంది చూడండి. నూతన బలము ఇచ్చావు, తర్వాత నూతన బలముతో నింపావు, నూతన దినము ఇచ్చావు, నూతన బలముతో నింపావు, తర్వాత దినదినము కృప చూపావు, అనుదినము పోషించావు, తర్వాతనే ఆరోగ్యం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, క్షేమం ఇచ్చావు. సరే, మరొకసారి పడుకుందాం. దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా, ఎట్లా మౌనంగా ఉంటాం? దేవుని స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి కదా, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మరొకసారి నూతన దినం బిగ్గర పడాలి. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని బిగ్గరగా స్తుతించుకుంటూ పడాలి. నూతన దినమును ఇచ్చావు, నూతన బలముతో నింపావు, దినదినము కృప చూపావు, అనుదినము పోషించావు. వెరీ గుడ్. బిగ్గరగా
దినమును ఇచ్చావు, నూతన బలముతో నింపావు, దినదినము కృప చూపావు, అనుదినము పోషించావు, చూడండి, ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు, క్షేమము ఇచ్చావయ్యా, ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు, క్షేమము ఇచ్చావయ్యా, మౌనముగానుండగలనా, స్తుతింపగా ఉండగలనా, మౌనముగా ఉండగలనా, స్తుతింపగా ఉండగలనా. హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. గట్టిగా హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. భాషైనా లేదు, స్వరమైనా లేదు, అయినా ఈ విశ్వము నీ మహిమ చాటును. మాటైనా లేదు, భావము లేదు, అయినా ఈ ప్రకృతి నిన్నే స్తుతించును. భాషైనా లేదు, స్వరమైనా లేదు, అయినా ఈ విశ్వము నీ మహిమ చాటును. మాటైనా లేదు, భావము లేదు, అయినా ఈ ప్రకృతి నిన్నే స్తుతించును. మౌనముగా ఉండగలనా, స్తుతింపగా ఉండగలనా, గర్ల్స్ పాడాలా? మౌనముగా ఉండగలనా, స్తుతింపగా ఉండగలనా. హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. హల్లెలూయా నా యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. మీరు ఎప్పుడైనా హమ్ చేశారా? హమ్మింగ్ అంటే తెలుసా? పాటను హమ్ చేస్తారు కదా, ఎట్లాగా అని చేస్తారు కదా. వస్తుందా మీకు అలా చేయడం? వస్తుందా? పాటలు ఎప్పుడైనా హమ్ చేస్తారా? పని చేసుకుంటా, చదువుకుంటా హమ్ చేస్తారు కదా. అట్లా దేవుని పాటలు హృదయంలో ధ్యానిస్తూ ఏం చేయాలా? హమ్ చేయాలా. ఓకేనా? సరే, ఇంకొక పాట నేర్చుకుందాం. అది పాడండి, ఇది పాడదాం. సత్య సాంగ్ నెంబర్ 18. ఓకేనా? సాంగ్ నెంబర్ 18 ఇది కూడా చాలా మంచి పాట, మంచి పిల్లల పాట. ఈ పాట 18. మీ సాంగ్ షీట్ చూడాలా? నేను ఇక్కడ నుంచి చూస్తా. ఎవరైతే సాంగ్ షీట్ చూడరో వాళ్ళ సాంగ్ షీట్ తీసేసుకుంటా. ఆ పాపకు చెప్పు, సాంగ్ షీట్ కొనుక్కున్నావు కదా, ఎందుకు పెట్టుకున్నావు? ఓపెన్ చేయి. 18 నెంబర్. ఎవరైనా సాంగ్ షీట్ తీసుకొని చూడకపోతే నేను తీసేసుకుంటా. వేరే వాళ్ళకి ఇస్తాం, చాలామందికి లేవు కదా. సాంగ్ షీట్ చూడాల్సిందే. టీచర్స్ మీరు అదే పని చేయండి. ఎవరైనా సాంగ్ షీట్ చూడకపోతే వాళ్ళు తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకు అనుకున్నారు? చాలామందికి లేవు. సాంగ్ షీట్ లేని వాళ్ళు చేతులు లేపండి. సాంగ్ షీట్ లేని వాళ్ళు చూడండి, ఇంతమంది ఉన్నారు సాంగ్ షీట్ లేని వాళ్ళు. మరి సాంగ్ షీట్ పెట్టి చూడకపోతే ఎట్లా? సాంగ్ షీట్, సాంగ్ నెంబర్ 18 ఒకసారి పాడతాం, వినండి. తర్వాత మనం పాడతాం. బాలుడను యేసయ్యా బిడ్డను
కొట్లాడను, పనికి రానిది మాట్లాడను, పొరుగు వానితో కొట్లాడను, యేసు కొరకు సాక్షి పాడండి పాట. నీళ్ళలో జీవింతును, యేసు కొరకు సాక్షిగా నీళ్ళలో జీవింతును. నేను మంచి బాలుడను, యేసయ్య బిడ్డను. బిగ్గరగా. నేను మంచి బాలికను, యేసయ్య బిడ్డను. వచ్చేసింది కదా, ఈ పాట మీకు వస్తుంది కదా. ఇప్పుడు ఎలా పాడుతుంది తెలుసా? ఫస్ట్ నేను మంచి బాలుడనని బాలులు అంటారు, బాయ్స్ అంటారు. మేమేమి చెడ్డోళ్ళమా? మేము కూడా మంచి వాళ్ళమే అని, మేము కూడా మంచి బాలికలము అని వీరు పాడతారు. ఓకేనా? సో ఎవరు బాగా పాడతారో చూద్దాం, ఎవరు బిగ్గరగా పాడతారో, ఎవరు మంచిగా సొంపుగా ఇంపుగా పాడతారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎవరు పాడాలా? బాయ్స్ పాడాలా. తర్వాత ఎవరు పాడాలా? నేను మంచి బాలుడను అని పాడితే గర్ల్స్ కూడా నేను కూడా మంచి బాలికనే. ఓకేనా? వాళ్ళు చెప్తారు పనికిరానివి మేము మాట్లాడము, పొరుగు వారితో పోట్లాడంటే మేము కూడా పనికిరాని మాట్లాడము, పొరుగు వారితో పోట్లాడడం బిగ్గరగా పడతాం. ఓకేనా? ఫస్ట్ బాయ్స్. ఓకే. మంచి నేను మంచి మళ్ళీ నేను బాలుడను. ఓకే ఓకే. అయితే కొంతమంది చెడ్డ పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళకి మనసు రావడంలే. పైకి మంచోడని చెప్పి లోపలంతా కదా ఉన్నారు. ఎక్కడ చెడ్డపిల్లలు ఉన్నారా? మీరు మంచి పిల్లలేనా? చూద్దాం. వాయిస్ రాలేదు. మీ అందరికీ క్యాప్టెన్ నేను. ఓకేనా? వాళ్ళకి క్యాప్టెన్ ఇద్దరు ఉన్నారు. ఓకేనా? మరి మనం గెలుస్తాం, వాళ్ళు గెలుస్తారా? మనమే గెలుస్తామా? నన్ను కూడా కలుపుకుంటారా మీ దాంట్లో? సో వాయిస్ మనం బాగా పాడాలా, బిగ్గరగా పాడాలా, నన్ను గెలిపించాలి. ఓకేనా? మనం ఒకరమే, వాళ్ళు ఇద్దరు. ఓకేనా? రెడీ? మరొకసారి పాడుతున్నాం. గర్ల్స్ చాలా మంచి పిల్లలు ఉన్నారు కదా. ఈ గోడ లేకపోతే మేమందరం కొట్టుకుపోయేటట్టున్నాం. అంతా బాగా గట్టిగా పాడారు కదా. వెరీ గుడ్. అందరూ బాగా పాడారు. ఇప్పుడు అందరం కలిసి పాడుకుందామా మళ్ళా? రెడీ? వెరీ గుడ్. మంచి పిల్లలు బాగా నేర్చుకున్నారు. మరొకసారి పాడుకుందాం.
గుడ్ పిల్లలు చక్కగా నేర్చుకున్నారు కదా. సో మీరు మంచి బాలులని పాట పాడడమే కాదు, మీ ప్రవర్తన కాదు కూడా తెలియాలి మాకు. ఓకేనా? మీరు అల్లరి చేసి చెప్పిన విషయాలు నేర్చుకోకుండా అటు ఇటు ఉన్నారనుకో మంచి పిల్లలు అవుతారా? కాదు కదా. చూడండి, మంచిగా కూర్చోవాలా, అప్పుడు మంచి పిల్లలు అవుతారు. చేతులు మంచిగా కట్టుకోవాలా, స్ట్రైట్గా ఇట్లా కూర్చోవాలా, అర్థమైందా? సాంగ్ షీట్ దగ్గర పెట్టుకోవాలా, బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు, మంచి మీద పెట్టుకోవాలా. సో మంచి పిల్లలు ఇవన్నీ చేస్తారనమాట. సరే, ఇంకొక పాట నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 12 పాడుకుందాం. మీకు కన్నడ ఎంతమందికి వస్తుంది? కన్నడ మా కన్నడ వస్తుంది అందరికీ? రైట్, చదివించు. సాంగ్ నెంబర్ 12. చిన్న కరెక్షన్ చెప్తాడన్నా, చెప్పు. చెక్ సెకండ్ లైన్ ప్రియ యేసు నామగే అని ఉంది. ప్రియ యేసు నమగే, నామాగే కాకుండా నమగే. తర్వాత కొట్టి తానే అని ఉంది, కొట్టిద్దానే. సో ప్రియ యేసు నమగే కొట్టిద్దానే దా. తర్వాత స్టాంజాలో చిక్క చిక్క కథగల్ అని ఉంది, కథెగల్. ఏదరల్లిదే అని ఉంది, ఇదరల్లిదే. ఎక్కడెక్కడైతే ఎదరల్లిదే అని ఉంది అది ఇదరల్లిదే ఈ అని కరెక్ట్ చేసుకోండి. ఇదరల్లి వే, దే కాదు. సో నేను ఒకసారి లిరిక్స్ చదువుతాను, వినండి. సత్యవేద పుస్తక సుందర పుస్తక ప్రియ యేసు నమగే, నామాగే కాదు నమగే, కొట్టి తానే కాదు కొట్టిದ್ದಾనే ಗಿಫ್ಟ್ ಆಗಿ. తర్వాత ಫಸ್ಟ್ ಸ್ಟ್ಯಾನ್ಜಾ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಥೆಗಳು ಇದರಲ್ಲಿವೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆಗಳು ಇದರಲ್ಲಿವೆ. ವರ್ಲ್ಡ್ಲಿ ಮೂವೀಸ್ ಗಿಂತಲೂ, ಗಿಂತಾಲು ಕಾకుండా ಗಿಂತಲೂ, ಹಿಸ್ಟ್రీ ఛానల్ ಗಿಂತಲೂ సూపర్ 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 ఈ పుస్తక. సెకండ్ స్టాన్జా 150 హిట్ సాంగ్స్ ఏదరల్లిదే అని ఉంది, ಇದರಲ್ಲಿ వే, వే అని చేసుకోండి. ఈ ಇದರಲ್ಲಿ వే. ಜ್ಞಾನದ ಮಾತುಗಳು, ಮಾತುಗಳು ಇದರಲ್ಲಿವೆ. ಮ್ಯೂಸಿಕ್ టీవీ గింతలు, గింతాలు అని ఉంది, మ్యూజిక్ టీవీ గింతలు, పోగో ఛానల్ గింతలు, సూపర్ 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 ఈ పుస్తక. ఓకే, ఒకసారి పాడుతాము, వినండి. పాట నేర్చుకోవాలంటే ఏం చేయాలి పిల్లలు? వినాలి కదా. ఏం చేయాలా చెప్పండి అందరూ, ఏం చేయాలా? వండర్ఫుల్. ఓకే, ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಥೆಗಳು ಇದರಲ್ಲಿವೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆಗಳಿದರಲ್ಲಿವೆ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಥೆಗಳು ಇದರಲ್ಲಿವೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆಗಳಿದರಲ್ಲಿವೆ. ಒಳ್ಳೆ ಮೂವೀಸ್ ಗಿಂತಲೂ, ಹಿಸ್ಟ್ರಿ ಚಾನಲ್ ಗಿಂತಲೂ, ಒಳ್ಳೆ ಮೂವೀಸ್ ಗಿಂತಲೂ, ಹಿಸ್ಟ್ರಿ ಚಾನಲ್ ಗಿಂತಲೂ, ಸೂಪರ್ 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 ಈ ಪುಸ್ತಕ. ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. 150 ಸಾಂಗ್ ಇದರಲ್ಲಿದೆ, ಜ್ಞಾನದ ಮಾತುಗಳು ಇದರಲ್ಲಿವೆ. 150 ಸಾಂಗ್ ಇದರಲ್ಲಿದೆ, ಜ್ಞಾನದ ಮಾತುಗಳು ಇದರಲ್ಲಿವೆ. ಮ್ಯೂಸಿಕ್ ಟಿವಿ ಗಿಂತಲೂ, ಹೋಗೋ ಚಾನಲ್ ಗಿಂತಲೂ, ಮ್ಯೂಸಿಕ್
ಸೂಪರ್ ಸೂಪರ್ ಈ ಪುಸ್ತಕ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ కొట్టిదానే గిఫ్ట్ ఆగి. వచ్చిందా మీకు? సరే ఇప్పుడు కలిసి పాడతారా? విన్నారా? పాడారా మీరు కూడా? ఇప్పుడు అందరం కలిసి పాడదాం. అందరం కలిసి పాడదాం, ఓకేనా? సరే ఒకసారి పాడదాము, తర్వాత మీనింగ్ తెలుసుకుందాం. వేద పుస్తక సుందర పుస్తక ప్రియ యేసు నಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಥೆಗಳು ಇದರಲ್ಲಿವೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆಗಳಿದರಲ್ಲಿವೆ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಥೆಗಳು ಇದರಲ್ಲಿವೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆಗಳಿದರಲ್ಲಿವೆ. ಒಳ್ಳೆ ಮೂವೀಸ್ಗಿಂತಲೂ ಹಿಸ್ಟ್ರಿ ಚಾನಲ್ಗಿಂತಲೂ, ಒಳ್ಳೆ ಮೂವೀಸ್ಗಿಂತಲೂ ಹಿಸ್ಟ್ರಿ ಚಾನಲ್ಗಿಂತಲೂ ಸೂಪರ್ 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 ಈ ಪುಸ್ತಕ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. 150 ಸಾಂಗ್ಸ್ ಇದರಲ್ಲಿದೆ, ಜ್ಞಾನದ ಮಾತುಗಳು ಇದರಲ್ಲಿದೆ. ಸಾಂಗ್ಸ್ ಇದರಲ್ಲಿವೆ, ಜ್ಞಾನದ ಮಾತುಗಳು ಇದರಲ್ಲಿವೆ. ಮ್ಯೂಸಿಕ್ ಟಿವಿಗಿಂತಲೂ ಚಾನಲ್ಗಿಂತಲೂ ಮ್ಯೂಸಿಕ್ ಟಿವಿಗಿಂತಲೂ ಹೋಗೋ ಚಾನಲ್ಗಿಂತಲೂ ಸೂಪರ್ 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 ಈ ಪುಸ್ತಕ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. సో మీ బైబిల్ ఉందా పిల్లలు? చూడండి, మీ బైబిల్ చేతికి తీసుకోండి. సూపర్ 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 ఈ పుస్తక అని మనం పల్లవి పాడుకుందాం, ఓకేనా? మీ బైబిల్ పైకి ఎత్తండి చూద్దాం. వాంట్ షో యువర్ బైబిల్. మీకు బైబిల్ లేకపోతే ఒక బైబిల్ కొనుక్కోండి పిల్లలు, ఖచ్చితంగా ఉండాలి బైబిల్. సీనియర్ గర్ల్స్, షో యువర్ బైబిల్. సూపర్ 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 ఈ పుస్తక అంటే ఏ పుస్తకము? పరిశుద్ధ గ్రంథ బైబిల్ కదా. పడదామా? బైబిల్ పైకెత్తాలా? సూపర్ బుక్ కదా. బాయ్స్ లేదా మీకు బైబిల్ కదా? సత్యవేద పుస్తక సుందర పుస్తక ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಸುಂದರ ಪುಸ್ತಕ ಪ್ರಿಯ ಯೇಸು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಚಿಕ್ಕ
నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 17. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBS. ఎంతమందికి వస్తుంది పాట? ఓకే, కొంతమందికి వస్తుంది కదా. మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకసారి పాడదాం, వినండి, తర్వాత అందరు కలిసి పాడదాం. దీనికి మంచి యాక్షన్ కూడా ఉంది, యాక్షన్ కూడా నేర్చుకోవచ్చు. సరే ఒకసారి పాడతాము, వినండి, తర్వాత కలిసి పాడదాం. మీరు సాంగ్ సెట్ చూస్తూ పాట వింటే త్వరగా వచ్చేస్తుంది మీకు పాట. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకి. సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. బైబిల్లో చేత పట్టి అమ్మిగానికి టాటా చెప్పి, బైబిల్లో చేత పట్టి అమ్మిగానికి టాటా చెప్పి, పద 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 చెల్లిపోదాము యేసుని చెంతకు కన్నపోదాము. పద 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 చెల్లిపోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. పాటలు యేసుని మాటలు, ఆటలు బైబిల్ కథలు. పాటలు యేసుని మాటలు, ఆటలు బైబిల్ కథలు. పంచును విజ్ఞానమే, పెంచును మన విశ్వాసమే. పంచును విజ్ఞానమే, పెంచును మన విశ్వాసమే. పద 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 చెల్లిపోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. పద 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 చెల్లిపోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. ఇప్పుడు యాక్షన్ చూపిస్తుందా ఆంటీ? చూడండి, త్వరగా నేను ఒక పదం చెప్తుంటాను, చూపిస్తుంది, తర్వాత లేచి చేద్దాం. మొదటిగా కూర్చోవాలి, ఇప్పుడే కాదు కూర్చోవాలి. అమ్మా రెడీ అయిపోయినారు అప్పుడే. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. బైబిల్లో చేత పట్టి గర్ల్స్ చేయడంలో వెనక చేయాలా? టాటా చెప్పి, బైబిల్లో
రెడ్ షర్ట్. సో ఇప్పుడు సీనియర్ గర్ల్స్ లేస్తారు, లేవండి, నిలబడి. బాయ్స్, సీనియర్ బాయ్స్ నిలబడి, నిలబడాలి, నిలబడి. మీరు కాదు, మీరు కాదు, కూర్చోండి, మీరు కాదు, కూర్చోండి. సీనియర్సా మీరంతా? సీనియర్సా మీరంతా? వాళ్ళు చేయడం లేదు, సిగ్గుపడుతున్నారు, అందుకే చేపిద్దామని. వాళ్ళకు నిలబడి చేస్తేనే చేస్తారంట కదా. సరే, అందరు లేచి నిలబడి, అందరు లేచి నిలబడి. సర్లేమ్మా, అందరు లేవండి, స్టాండప్, స్టాండప్. బాయ్స్, జూనియర్స్ కూడా లేవండి, అందరు లేవండి. టైం అవుతుంది, పాడుకుందాం వాళ్ళొకసారి. ఈసారి మళ్ళీ చేపిస్తాం మీతో. ఇప్పుడు ఇడిచి పెట్టేసిన జాగ్రత్త. చేయాలా? బైబిల్, షో యువర్ బైబిల్. యాక్షన్ సాంగ్స్ చాలా చాలా మంచివాడు. సాంగ్ నెంబర్ 24 త్వరగా పిల్లలు. ఏసయ్య చాలా మంచివాడు కదా, మీరు కూడా మంచి పిల్లలు కదా, మంచిగా చేయాలి, ఓకేనా? అల్లరి చేయొద్దాం, నెట్టుకోవద్దాం. చాలా చాలా మంచివాడు నా యేసయ్య. వచ్చావు నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా. ఇంకొంచెం బిగ్గరగా పాడండి అందరూ.
పాట నేర్చుకున్నాం కదా, సాంగ్ నెంబర్ 23, ఎవ్రీవేర్ వి గో. ఏ బాబు చేతి ఇంగ్లీష్ సాంగ్ నెంబర్ 24, 23 రిపీట్గా పాడండి, ఓకేనా? కొత్తగా వచ్చిన వారు, ఈరోజు వచ్చేవారు, ఈరోజు మాత్రం వచ్చిన వాళ్ళు చేతండి, ఈరోజు మాత్రమే ఫ్రెష్, ఈరోజు మాత్రమే వచ్చిన వాళ్ళు, ఈరోజు మాత్రం వచ్చిన వాళ్ళు. ఓకే, మీ వెల్కమ్ యూ. సరే చేతులు దించండి, నేర్చుకోండి, మీరు రిపీట్గా నేర్చుకోండి. Everywhere we go, Everywhere we go, people want to know people want to know who we are, who we are, where we come from. where we come from. So we tell them So we tell them we are believers, we are believers, mighty, mighty Christians. mighty, mighty Christians. Hallelujah, Hallelujah. praise the Lord. Praise the Lord. Hoya, 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 hoya. la 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 la. La, 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 la. Amen. కేజీ పిల్లలంతా కూర్చోండి, కేజీ పిల్లలు కూర్చోండి, కేజీ పిల్లలు కూర్చోండి, కేజీ పిల్లలంతా 1 to 5, 1 to 5 వాళ్ళంతా కూర్చోండి. కూర్చో, ఏ బాయ్స్ కూర్చో, కూర్చో, ఏ బాయ్స్ కూర్చో, గర్ల్స్ కూడా కూర్చోవాలా. కేజీ వాళ్ళంతా కూర్చోండి, టీచర్స్ మీ కేజీ పిల్లల్ని కూర్చోబెట్టండి. కూర్చో అమ్మా, కూర్చో, కూర్చో. ఏ బాయ్స్ అక్కడ 1 to 5 వాళ్ళు కూర్చోవాలా, 1 to 5. ఇంకా ఎవరైనా వెనుక ఉంటే ముందుకు రండి. 1 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు ముందుకు వచ్చేయండి. కూర్చో, కూర్చోరా, రే బాబు కూర్చో, వెనక్కి జరుగు, వెనక్కి పో. మీరు కూడా పిల్లలు కూర్చునేటప్పుడు హైట్ వదిలి కూర్చోవాలి. చూడు, మీరు హైట్ ఉన్న వాళ్ళు ముందు ఉన్నారు జూనియర్స్లో, సరేనా? మీరు వెనక్కి పోండి, హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి పోవాలి, హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి పోవాలా. హైట్ తక్కువ ఉన్న పిల్లలు ముందు కనాలి, బాగా కనబడుతున్నప్పుడు. సరే, మరొకసారి పాడదాం ఇది, ఎవ్రీవేర్ వి గో. Everywhere we go, Everywhere we go. people want to know సీనియర్ చేయాలా మీరు? who we are, Who we are, where we come from. where we come from. So we tell them So we tell them we are believers, we are believers, mighty, mighty Christians. mighty, mighty Christians. Hallelujah, Hallelujah. praise the Lord. Praise the Lord. Hoya, 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 hoya. la 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 la. La, 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 la. Amen. ఇప్పుడు జూనియర్స్ పిల్లలు కూర్చోండి, జూనియర్స్ 6, 7, 8, 9th, 6, 7, 8, 9th, 6, 7, 8, 9th. ఓకే, ఇప్పుడు వాడదాం. తర్వాత టీచర్స్ నిలబడతారు, ఓకేనా? అలా నేర్చుకోవాలి. సాంగ్ నెంబర్ 23 మళ్ళీ ఒకసారి సేమ్ సేమ్. Everywhere we go, Everywhere we go, people want to know people want to know who we are, who we are, where we come from. where we come from. So we
సీనియర్స్ నవ్వుకుంటూనే చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ కదా. కేజీ పిల్లలు కన్నా బాగా చేశారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు సాంగ్ నెంబర్ 1 పాడుతుంటే క్లాస్లోకి వెళ్ళాలి, ఓకేనా? మిమ్మల్ని మీ టీచర్స్ లైన్లో తీసుకొని వెళ్తారు. మధ్యలో అటు ఇటు వెళ్ళదు, లైన్గా వెళ్ళాలి. మొదట సీనియర్ బాయ్స్ వెళ్తారు, తర్వాత సీనియర్ గర్ల్స్ వెళ్తారు. అట్లా క్రమంగా వెళ్ళాలి. ఇప్పుడే కాదు కూర్చో. మిమ్మల్ని టీచర్స్ తీసుకెళ్తారు. ఎవరైతే సీనియర్ టీచర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళండి. జూనియర్ టీచర్స్ కూడా మీరు పిల్లల్ని లైన్లో, మీతో వాళ్ళంతా కూర్చోవాలి, లేవద్దు, కూర్చోవాలి. పాట పాడతాం. సాంగ్ నెంబర్ 1, యేసుక్రీస్తు జ్ఞానమందు అభివృద్ధి చెందుడి అని పాట పాడుతూ క్లాస్లోకి వెళ్తాం. బాయ్స్, సీనియర్ బాయ్స్, లైన్ వెరీ గుడ్. లైన్ వల్ల సీనియర్ గర్ల్స్. జూనియర్ గర్ల్స్ లైన్ వెళ్ళాలి, పాడుకుంటూ వెళ్ళాలి. జూనియర్ బాయ్స్ లైన్. జూనియర్ బాయ్స్ మాత్రమే, మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోాలి. బాయ్స్ పిల్లలు 1 to 5 ఇక్కడే ఉండాలా. ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఇక్కడే ఉండాలా. 6th నుంచి జూనియర్ క్లాస్కి వెళ్ళాలా. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి పంపించేస్తారు. మీ క్లాస్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా మమ్మల్ని ఇక్కడ పంపించేస్తారు. ఇక్కడే ఉండండి. చిన్నోడా, నువ్వు ఎన్నో క్లాస్? ఏంటంట? 7th. ఓకే, రైట్. ఫ్రేమ్ సెట్ చేసుకున్నాము, ఎందుకంటే లైవ్ పోతుంది ఆల్రెడీ.
ఏసీని ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమో చిన్నగా వినపడుతుంది తప్ప నాకే. ఇంకొకసారి బాగున్నారా? అలసిపోయినారా? బాగున్నారు కదా? మోకరిస్తామా? ప్రార్థన చేసుకుందామా? ఏం చేయాల? ప్రార్థన అంటే ఏం చేయాలా? మాట్లాడాలనా? అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని నోరు మూసుకునేంతవరకు ప్రార్థన చేయను. ఏంది చేస్తూ? నువ్వు సరి కూర్చో, కూర్చో, సరి కూర్చో. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో తగ్గించుకునైనా మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం అనుగ్రహించినందుకై మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినం రెండవ దినంలో నా ప్రభావ మొదటి లెసన్లో నా తండ్రి మొదటి సెక్షన్లో కూడా నా ప్రభావ మీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడి భద్రపరిచిన పిల్లల అల్లరి నుంచి తప్పించి పిల్లలందరూ మంచివారే ప్రభా, శత్రువే నా తండ్రి. ఆయా రీతిలుగా వారి గమనములు చెరిపివేస్తూ ఉంటుండగా మీరే నా తండ్రి వారి గమనములు చెరపడుతూ రామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి, బయట శబ్దాల నుంచి తప్పించండి. అవి నిలబడుతున్న నేను కూడా నా ప్రభా అయోగ్యురాలని, అసమర్థురాలని, ఎంత మాత్రము జ్ఞానం లేని దాన్ని మీరు ఇస్తే తప్ప నా ప్రభా పొందలేను కనుక నా తండ్రి నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటున్నావు కనుక నా ప్రభా నా తండ్రి నాలో నుంచి మంచిది ఏది రాదు. నజరేతులో నుంచి అయినా మంచిది వస్తుందేమో కానీ నా నుంచి ఏం రాదు కనుక నా నోట మీ మాటలు ఉంచి నా తండ్రి యోగ్యమైన విధానంలో ఏది వ్యర్థంగా నా ప్రభా ఉచ్చరించకుండానట్లు నా ప్రభా నా నోటిని నా యొక్క నా ప్రభా నా తండ్రి సమస్తాన్ని నా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుంటురామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. పిల్లలందరినీ మరి ఒకసారి మీ స్వాధీనంలో ఉంచుకోండి. చెప్పబడే మాటలు నా తండ్రి ఆ చిన్న హృదయాల్లో నా ప్రభా నా తండ్రి నాటబడి ఒక రోజు నా తండ్రి ఫలింపులోకి వచ్చినట్లు మీ కృపను అనుగ్రహిస్తురామని ప్రార్థన. మరి ఒకసారి శత్రు కార్యములన్నీ లయం చేయ వారి గమనాగమనములు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని మీ చిత్తానుసారంగా మీ సన్నిధిలో గడిపే సమయం ఆశీర్వాదకరంగా మారుస్తురామని వేడుకుంటూ యేసుక్రీస్తు నమ్మకమైన నామన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన థీమ్ ఏమి? మన థీమ్ ఏముంది ఇక్కడ? మన యేసు ప్రభువు, మన యేసు ప్రభువు పలకండి. మన యేసు ప్రభువు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు జ్ఞానమందు బుద్ధి పొందుడి. 2 పేతురు 3:18. ఎవరు చెప్తారు? బాయ్స్ ఇద్దరే, అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు అంతే. యేసుక్రీస్తు ప్రభువు మనము యేసుక్రీస్తు ప్రభువు జీవమందు అద్భుతి పొందుడే.
యేసుక్రీస్తు మన యేసు ప్రభువు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3 అధ్యాయం 18వ వచనం. ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? ఈడే ఉంది కదా కింద, ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? చెప్తావా? నేను చెప్పిస్తాను, పలకండి. ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. అది నేను చెప్తాను కదా. చెప్తారా? లెసన్ అయిపోయేలోపు చెప్తారా? నేర్చుకొని ఇంగ్లీష్లో చెప్పాలా? సరేలే, మరి వలికిస్తాలే. ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు అందరికీ? నాకు ఫ్రెండ్స్ లేరు అనే వాళ్ళు చేతులు పైకెత్తండి. నాకు ఫ్రెండ్స్ లేరు. అందరికీ ఉన్నారు కదా. జోయల్, నీకు లేరా ఫ్రెండ్స్ లేరా నీకు? ఉన్నారా? రే ఇక్కడ చూడండి అమ్మా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉన్నారా అందరికీ? కొద్దిమందికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొద్దిమందికి మళ్ళీ చెప్దులే లాస్ట్లో మూడు ఈ రోజుతో పాటు 3 కంటత వాక్యాలు అది చెప్పిన వాళ్ళకి ప్రైజ్. సరేనా? అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ ఫ్రెండ్స్ కూడా యేసు ప్రభు, పేతురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. యేసు ప్రభు, పేతురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. పంపింది అదే పెట్టినా, లైన్ పెట్టినా చూడు. ఇక్కడ యేసు ప్రభు, పేతురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఒక రోజు వస్తుందంట. ఏం చెప్తున్నాడంట యేసు ప్రభు? ఒక రోజు వస్తుంది, ఆ రోజు సాతాను మనల్ని జల్లిస్తాడు. జల్లెడ తెలుసా మీకు? జల్లెడ తెలుసా? ఎట్లుంటుంది? రౌండ్ ఉందా? చూస్తారా జల్లెడని చూస్తారా? కనపడుతుంది ఆడ? కనపడుతుంది అక్కడ? ఆ జల్లెడతో ఏం చేస్తున్నారు? తూర్పార పడుతున్నారు. ఎవరు? శత్రువు. అందరికి శత్రువులు ఉన్నారా? మనం యేసు ప్రభు నమ్ముకొనక ముందు మనకు అది శత్రువు ఉంటాడు. సాతానుడు అనే శత్రువు ఉంటాడు. సాతానుడు తెలుసా అందరికీ? ఎట్లుంటాడు సాతానుడు? శత్రువు ఎట్లుంటాడు? సాతానుడు ఫస్ట్ ఎవరు చూసినారు సాతాన్ని? ఆదాము అవ్వలు చూసినారు కదా. ఎట్లుంటాడు సాతానుడు? పాము మాదిరి ఉన్నాడు. కానీ ఆదాము అవ్వలు చూసినారు కదా. చూసినారా? సర్పం అంటే పాము. అది ఆదాము అవ్వల్ని మోసం చేసిందనమాట. ఏం చేసింది? ఆదాము అవ్వలు దూరంగా ఉంటే సర్పం వచ్చి ఏం చేసింది? మీరు ఈ పండు తింటే చావరని చెప్పింది. అర్థమవుతుందా? ఈ పండు తింటే సావరని సాతాను చెప్పింది. ఆ పండుకి మోసగించి అవ్వ ఏం చేసింది? మోసపోయింది కదా. అట్లనే ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురుతో ఏం చెప్తున్నాడు? ఒక రోజు వస్తుంది, ఆదాము అవ్వలనే కాదు మనల్ని కూడా ఏం చేస్తారు? సాతాను మోసగిస్తారు. సాతాను మోసగిస్తే ఏం చేస్తారు? మీరందరూ మంచి పిల్లలే, కానీ సాతాను ఏం చేస్తారు? అప్పుడప్పుడు
ఏం కాదు, పక్కన చెవు గిచ్చు, పక్కన ఆమె జడ ఇగ్గు అని చెప్తుంది కదా. రే కూర్చోబెట్టు. ఇవన్నీ మీరేం మంచి పిల్లలే, అందరూ మంచి పిల్లలే. చెడ్డ పిల్లలు ఎవరైనా ఉన్నారా? నేను చెడ్డవాడిని అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. నేను చెడ్డవాడిని అనే వారు చేతులు పైకెత్తండి. ఎవరు ఉండరు కదా, అందరూ మంచి పిల్లలే. యేసయ్య అందరినీ ప్రేమించినాడు కాబట్టి మనం అందరం వీబీఎస్కి వచ్చినాం కదా. యేసయ్య మనందరినీ ప్రేమించినాడు కాబట్టి మనం వీబీఎస్కి వచ్చినాము. వీబీఎస్కి వచ్చి రావడం వల్ల మీకు మంచిదే చెడ్డదే? ఏం నేర్చుకున్నారు? ఏం పాటలు నేర్చుకున్నారు? ఎంతోమంది సెలవుల్లో పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కాదని యేసయ్య మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనము దేవుని ఇంట్లో ఉన్నాము, దేవుని పాటలు వింటున్నాం, దేవుని కథలు వింటున్నాం కదా. నిన్నటి దినం ఏం లెసన్ విన్నారు? ఫస్ట్ లెసన్ ఏం విన్నారు? ఫస్ట్ లెసన్ ఏం విన్నారు? ఫస్ట్ లెసన్ ఏం విన్నారు? కేక్ కోసినారా? కోసినారు కదా. అందరూ తిన్నారు కదా కేకు కదా, తిన్నారు కదా. అది ఏమి అర్థం అంటే క్రొత్తగా జన్మించుట. 2 బర్త్డేలు చేసుకున్నారా? 2 బర్త్డేలు చేసుకున్నారా వాళ్ళు? ఎవరు సైలెంట్ ఉంటే వాళ్ళకి చాక్లెట్లు చూస్తాం. ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి చాక్లెట్లు. ఇట్లే పట్టుకొని ఉంటాను, సైలెంట్గా ఉండాలా. నేను అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలా. అర్థమైందా? అందరూ చేతులు కట్టండి. ఆదామవ్వలు మోసపోయినట్లు సాతాను చేత మనమల్ని కూడా ఒకరోజు మోసగిస్తాడని యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పేతురికి యేసుప్రభు చెప్తున్నాడు, ఒక రోజు వస్తుంది మన వాళ్ళందరినీ జల్లిస్తుంది. జల్లెడు పడితే ఏమొస్తుంది? కిందంతా రాలిపోతుంది కదా, గట్టి గిజ్జలు మాత్రమే లోపల ఉంటాయి. అట్లా మనల్ని జల్లించినప్పుడు యేసుప్రభు మనం కూడా అందరం మంచి పిల్లలే కదా. ఎవరైనా చెడ్డ పిల్లలు ఉన్నారా? ఎవ్వరు చెడ్డ పిల్లలు కాదు. సాతాను మోసగించడం ద్వారా సాతాను పేరు సర్పము, తర్వాత అబద్ధికుడు. మన అందరితో ఏం చేపిస్తాడు? అబద్ధాలు ఆడిస్తాడు కదా. అబద్ధాలు ఆడిస్తాడు చిన్నగా. నువ్వు అల్లరి చేస్తున్నావు అంటే లేదు అంకుల్ అంటాం కదా. అనరా విలియం? అనవా? చిన్న అబద్ధమే కదా అంటారు. అట్లా అబద్ధాలకి జనకుడు, అబద్ధం ఆడే పెదవులు యేసయ్యకి ఇష్టం లేదంట. అబద్ధం ఆడే పిల్లలన్నీ కూడా యేసయ్యకి అస్సలు ఇష్టం లేదు. అరే ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు? సాతాను పేరు, రెండో పేరు ఏం పేరు? అబద్ధికుడు. ఏం పేరు? అబద్ధికుడు. రెండో పేరు అబద్ధికుడు. పిల్లలందరితో అబద్ధాలు ఆడిస్తాడు. చిన్న అబద్ధాలే, పెద్ద. యేసు ప్రభు దృష్టిలో చిన్న పాపమని పెద్ద పాపమని భేదం లేదు కదా. అబద్ధం ఆడితే ఒక పెద్ద పాపం. రే కూర్చోమ్మా సరి కూర్చో. అది శత్రువు కదా. శత్రువు చేస్తుంది, సాతాను చేస్తుంది. ఏం చేస్తుంది? జడ ఇగ్గు, ఆ పాప జడ ఇగ్గు అని చెప్తుంది. అట్లా చేయకూడదు కదా. యేసయ్య పిల్లలు కాబట్టి ఎట్లుండాలా? యేసయ్య మాదిరే ఉండాలి కదా. యేసయ్య అల్లరి చేసినాడా? అల్లరి చేసింటే మనం అందరం ఇక్కడ ఉండం, బయట ఉంటాంటాం కదా. యేసయ్య మంచివాడు కాబట్టి మనల్లందరినీ ఏం చేసినాడు? ప్రేమించినాడు కదా. యేసయ్య ప్రేమించడం ద్వారా మనము దేవుని ఇంటికి వచ్చినాము. సాతాను పేరు ఏం పేరు? మొదటి పేరు సర్పం, రెండవ పేరు అబద్ధికుడు, మూడవ పేరు వెలుగుదూత. వెలుగుదూత వేషం వేసుకొని నువ్వు చేసే సరి కూర్చో నువ్వు లేవి పైకి లే. ఎనికి బా నిలబడు. వెలుగుదూత సాతాను పేరు. మూడో పేరు ఏం పేరు? వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి నీ పక్కనే కూర్చుంటుందన్నమాట. నీ పక్కనే కూర్చొని ఏం చేస్తుంది? ఏం కాదులే, చిన్న అబద్ధమేలే, చిన్న పెన్సిల్ తీసుకుంటే ఏం కాదులే, చిన్న పెన్సిలే కదా. పెన్సిల్ ఎంత? 5 రూపాయలే కదా, ఏం కాదు, నువ్వు తీసేసుకో
అని చెప్తుంది. అది మంచిది అని మనకు అనిపిస్తుంది కదా. అట్లా చేయడం మంచిదే చెడ్డదా? చెడ్డది కదా. అట్లా చేయొచ్చునా మళ్ళా? సాతాన్ని అట్లా ప్రేరేపించిన సాతాన్ని గెలిపించకూడదు. సాతాన్ని గెలిపించకూడదు. నా పక్కన యేసయ్య ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు, నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, నేను అబద్ధం ఆడను, నువ్వు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి నా దగ్గరికి నువ్వెంత చెప్పినా కూడా నేను వినాను అని యేసయ్య మాటే వినల్లా. యేసయ్య మాట వింటావా? నువ్వు సైలెంట్ లేవులే, సైలెంట్ లేవు. ఫస్ట్ది ఏమి? సాతాన్ పేరు సర్పం. రెండవది ఏమి? అబద్ధం. మూడవది వెలుగుదూత. నాలుగవది గర్జించు సింహం. సాతాను ఎట్లున్నాడంట? సాతాను గర్జించు సింహం వల్లే మనందరినీ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు సరళత నుంచి, అంటే యేసు ప్రభు మార్గం నుంచి మనందరినీ తీసేస్తున్నాడు. తీసేస్తే ఏమైపోతాం మనము? నరకానికి పోతాం. నరకంలో ఎట్లుంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ యుగాయుగాలు ఎప్పుడు కాల్దండేదే. కొంతసేపు నీళ్ళు తాకోకుంటే ఏమైపోతుంది? నోరంతా వేరే అయిపోతుంది కదా. కానీ అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎప్పుడు వేడికి ఉంటే ఏమైపోతుంది? మన శరీరంలో ఉంటే వాటర్ అంతా తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. నీళ్ళు కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. అంత భయంకరమైనటువంటి నరకంలో మనం కాలడము సాతానికి ఇష్టం కదా. కానీ మనకందరికీ పాత శత్రువు ఒకడు. ఆయన పేరే సాతానుడు, అబద్ధికుడు, మోసగాడు, తర్వాత వెలుగుదూత, తర్వాత గర్జించు సింహం కదా. ఇవన్నీ కలిగి ఉంటే మనం ఎక్కడ పోతాము? నరకానికి పోతాము. కానీ ఇవన్నీ కలిగి ఉండకోకుండా ఒక నూతన ఫ్రెండ్ కావాలా? మీకు అందరికీ కొత్త స్నేహితుడు కావాలా కదా. ఒకసారి ఏమైందంటే ఐతోఫీడు, ఆయన పేరు ఐతోఫీడు అనే ఆయన ఒక రథం వేసుకొని వస్తున్నాడంట. రథం ఏమని? ఆయన ఐతోపియా దేశం నుంచి యెరూషలేముకు ఆరాధించడానికి వస్తున్నాడంట. ఐతోఫీడు అనే ఆయన యెరూషలేముకి ఆరాధించడానికి వస్తున్నాడంట. ఇక్కడ కూర్చున్నాడు. రథం ఇది కదా, రథం మాదిరి ఉందా? ఆడ చూడు, పెద్ద కానొస్తుంది కదా. ఐతోఫీడు అనే ఆయన ఆ దేశం నుంచి యెరూషలేముకి యేసు ప్రభుని ఆరాధించడానికి వస్తాడంట. ఆయనకి యేసు ప్రభు అంటే తెలియదు. ఎవరికి? ఐతోఫీడుకి తెలియదు. మన మాదిరే మనం రోజు సండే స్కూల్కి ప్రతి వారం వస్తాం కదా. మీరు అందరూ అంగీకరించినారా యేసు ప్రభుని? హృదయంలో చేర్చుకున్నారా? చేర్చుకోకపోయినా కంటత వాక్యాలు చెప్తాము, దేవుని పాటలు పాడతాము, దేవుని వాక్యం చదువుతాము. కానీ అట్లనే ఐతోఫీడు కూడా ఏం చేసినాడు? దేవుని పాటలు, దేవుని మాటలు అన్నీ విన్నాడు. కానీ యేసయ్యకి హృదయం మీలేదు కాబట్టి ఆయన హృదయంలో ఏమని తలంపు పుట్టింది? ఊరికే చదువుతున్నాడు, రోజు బైబిల్ చదువుతున్నాడు. ఇక్కడ కూడా కూర్చొని బైబిలే చదువుతున్నాడు. ఇక్కడ కూడా గ్రంథపు చుట్ట అని ఉంది. ఆ చుట్టలో చూసి చదువుతున్నాడు. ఏమని? యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు అని చదువుతున్నాడు. ఊరికే చదువుకుంటా పోతుంటే ఈయనంట ఈయన పేరు ఫిలిప్పు. ఈయన పేరు ఏం పేరు? ఫిలిప్పు. ఈయన పేరు చెప్పండి. ఈయన యేసయ్యని నమ్ముకున్నాడు. యేసయ్యని నమ్ముకుంటే ఈయనేమో యేసయ్యని నమ్ముకోలేదు. ఊరికే యేసు ప్రభు తెలుసు. మన మాదిరి మనకు కూడా హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇవ్వలేదు కదా. అందరు ఇచ్చినారా? యేసయ్య నా చిన్న హృదయంలోకి రాండి అని అన్నారా? ఎవరన్నా? ఎవరెవరు అన్నారు? చేతులు పైకి ఎత్తండి. నిజమా?
యేసు ప్రభు నా హృదయంలోకి రాండి అనలేదా ఇప్పుడు రోజు రోజు కూడా వారం వారం వస్తుంది, కానీ ఏసైకి హృదయం వేయలేదు కదా. ఏసైకి హృదయం ఇవ్వకుంటే శిక్ష ఉంటుంది కదా. ఏముంటుంది ఏసైకి హృదయం ఇవ్వకుంటే? అగ్నిగుండమని చూసుకున్నాం కదా మనము. అగ్నిలో చల్లగా ఉంటుందా? వేడి కదా. ఎప్పుడైనా చూసినారా మీరు అగ్ని? అగ్ని చూసినారా ఎప్పుడైనా? పొయ్యి దగ్గర చల్లగా ఉంటుందే, వేడిగా ఉంటుంది కదా. అట్లా ఆ మాటలే చదువుకుంటూ వస్తున్నాడంట. ఐతోపీయుడు చదువుకుంటూ వస్తున్నాడంట. రథంలో కూర్చొని ఆ విషయాలన్నీ చదువుకుంటూ వస్తున్నాడంట. చదువుకుంటూ వస్తుంటే యేసు ప్రభు పిలుపుతో ఏం చెప్పినాడు? పిలుపు ఐతోపీయుడు రథంలో వస్తున్నాడు, తొందరగా ఆయన దగ్గరకు పోయి నా మాటలు చెప్పండి, నా విషయమై చెప్పండి అని చెప్తానంట. అప్పుడు పిలుపు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ పోయి ఆయన చెప్తున్నాడు. ఎవరికి? ఐతోపీయునికి ఏమని చెప్తున్నాడంటే, యేసు నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని అడిగినాడంట. అర్థమవుతుందా? ఐతోపీయునికి అర్థం కాలే, ఊరికే చదువుకుంటూ పోతున్నాడు. మనం కూడా అంతే కదా, కంఠత వాక్యము చదవమంటే ఊరికే చదువుతాం, ఇప్పుడే నేర్చుకుంటాం, మళ్ళీ రేపు చెప్పలేము కదా. ఫస్ట్ బాగా కంఠత వాక్యం అంటే బాగా నేర్చుకోవాలా. బైబిల్లో ఉండే ప్రతిదినం ఈ రోజుదే కాదు. అట్లా ఐతోపీయుడు కూడా ఏం చేసినాడు? రోజు చదువుతున్నాడు, కానీ ఆయనకి ఏమీ అర్థం కాలేదు. అర్థం కాకుండా ఈయనకి పిలుపుకి చెప్పినాడు, పోయి నువ్వు పరిగెత్తుకొని పోయి ఆయన పోతున్నాడు, ఆయనకి నా గురించి చెప్పు అని పరిశుద్ధ ఆత్ముడు ఆయనకు బోధించినాడు. బోధిస్తానే పరిగెత్తుకుంటూ పోతానే. ఐతోపీయుడి దగ్గరికి పోయినాక మీరు బైబిల్ చదువుతున్నారు రే, ఎదురు బైబిల్ చదువుతున్నావు కదా, నీకు ఏమన్నా అర్థమవుతుందా అని అడిగినాడు. అంటే ఏంది అర్థమవుతుంది? ఎవరైనా నాకు చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇప్పుడు మీకు బైబిల్ ఉంది, ఈ వాక్యం ఉంది, ఈ వాక్యం చదవండి అంటే ఏం చేస్తారు? ఏమేమో చదువుతారు కదా. ఒకసారి 2 సార్లు పలికిస్తే ఏం చేస్తారు? నేర్చుకుంటారు. మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అని అంటే అప్పుడు నేర్చుకుంటారు కదా. లేకపోతే మీకు అర్థమవుతుందా? ఊరికే చదువుతారు. అట్లా ఐతోపీయుడు కూడా అట్లా చదువుతున్నాడు. పిలుపు పోయి అడిగితే నాకు ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది, ఎవరు చెప్పడం లేదు కాబట్టి నాకు అర్థం కాలేదు అని చెప్పినాడంట. అప్పుడు ఐతోపీయుడు ఏం చేసినాడు? నువ్వు వచ్చి రథంలో నా దగ్గర కూర్చుందిరా, నా దగ్గర కూర్చొని నాకు ఈ విషయాలన్నీ బోధించు అని చెప్పినాడంట. ఏం విషయాలన్నీ? దేవుని గురించినటువంటి మాటలు నాకు చెప్పుదురా అని చెప్తానే పిలుపు పోయి రథంలో కూర్చున్నాడంట. కూర్చున్నాడా? ఈడెవరు ఇక్కడ? కూర్చొని బైబుల్ తెరిచి అన్నీ చెప్తున్నాడంట. ఏమని? యేసు ప్రభు మన నిమిత్తమై 2025 సంవత్సరముల క్రితం ఏమైనాడు? చనిపోయినాడు. యేసు ప్రభు మన పాపముల కొరకై తలకి ముళ్ళ కిరీటం గుట్టించుకున్నాడు, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టించుకున్నాడు, రక్తమంతా కార్చినాడు, ప్రాణం పెట్టినాడు కదా మన కోసము. ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఏం చేసినాడు? తిరిగి 3వ దినంన లేచినాడు అని. అప్పుడు ఐతోపీయుడైనటువంటి ఈయన సంపూర్ణంగా రక్షణ పొందినాడంట. సంపూర్ణంగా రక్షణ పొందినాక ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుంటారు కదా. బాప్తిసం అంటే తెలుసా మీకు? తెలుసు కదా. ఏమని తెలుసు మీకు? నీళ్ళలో ముంచేదే కదా. రక్షణ అంటే ఏమి? తెలుసు కదా మీకు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు నా హృదయంలోకి రా అన్న తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత మనము సాతానుడు సర్పముగా ఉన్నవాడు, అబద్ధికుడు, మోసగాడు, గర్జించు సింహం వలె వెలుగుదూత వేసుకున్న ఆ సాతానుకి మనము మోసపోము. ఇది పాపము, ఇది సత్యమైన మార్గము, ఇది అసత్యమైన మార్గం అని మనకి ఏమవుతుంది? గ్రహింపు వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? యేసు ప్రభువా నేను ఈ పాపం చేయనని యేసు ప్రభుని ఎప్పుడు గెలిపించము. గెలిపిస్తారా? గెలిపించరా?
యేసు ప్రభుని గెలిపించాలా, సాతానికి ఏం చేయాలా, అపజయం కలిగించాలా, సాతాన్ని ఓడించాలా. యేసయ్యని హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి ఎప్పుడు యేసయ్యని సంతోషపెట్టాలా. అప్పుడు యేసయ్య మనతో ఉంటాడు, మనకి స్నేహితుడిగా ఉంటాడు. కొత్త స్నేహితుడు చిక్కినాడా లేదా? మనకందరికీ కొత్త స్నేహితుడు ఉన్నాడా లేడా? ఎవరు? యేసు ప్రభు. పాత స్నేహితుడు ఎవరు? మనం దేవుని ఎరుగక మునుపు సాతానుడు మనల్ని అన్ని విధాలా మోసగించి సాతానికి మనం ఏం చేస్తున్నాం, అప్పుడు జయం కలుగజేస్తున్నాం కదా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసయ్య మన హృదయంలోకి వచ్చినాడు. ఇంకా పాపం గురించి మనము పాపం చేస్తామా చేయలేమా? యేసు ప్రభు ఉంటే చేయము, ఎప్పటికీ చేయజాలము. అబద్ధం ఆడతామా? అబద్ధం ఆడలేము. ఏం చేస్తాము, అయ్యో నా హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు చూడు, అబద్ధం ఆడుతున్నావు చూడు, లేకుంటే దొంగతనం చేస్తున్నావు చూడని యేసయ్య మన హృదయంలో ఉండి మనకి ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాడు. కాబట్టి సాతాన్ని గెలిపిస్తామా, యేసు ప్రభుని గెలిపిస్తామా? యేసు ప్రభుని గెలిపించాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభుని గెలిపించాలంటే మనం ఏం చేయాలా? పాపం చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలా? యేసు ప్రభువా నా చిన్న హృదయంలోకి రా యేసయ్య అని ఆహ్వానించాలా. అప్పుడు యేసయ్య ఏమంటాడు? మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వాక్యము నీటితో పోల్చబడింది, తైలంతో పోల్చబడింది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు అడుగుడు ఒక వాక్యం ఉంచుడు, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కింద మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? మన హృదయంలో యేసు ప్రభు వాక్యం ఉండాలి. యేసు ప్రభు వాక్యం ఉంటే మనము పాపం చేయము. పాపం చేయకుండా ఉండాలంటే యేసు ప్రభుని ఈ దినమే ఇప్పుడే ఏం చేయాలా? యేసు ప్రభు నా హృదయంలోకి రా అని హృదయంలో పెట్టుకోవాలి. యేసు ప్రభుని హృదయంలో పెట్టుకొని మనం ఏం చేయాలా? దినదినము ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకొని పాపం చేయకుండా యేసు ప్రభుని సంతోషపెట్టాలా. ఈ లెసన్ ఏమంటే పాత శత్రువు. లెసన్ పేరు ఏం పేరు? పాత శత్రువు, క్రొత్త స్నేహితుడు. ఓల్డ్ ఎనిమీ, నీవు ఫ్రెండ్. నేర్చుకుందామా? నిన్న పొద్దున కంటత వాక్యం ఏమి? ఎవరు చెప్తారు? ఇంకొకటి రెండోది ఏమి? నిన్న మధ్యాహ్నం లెసన్లో రెండో వాక్యం ఏమి? కంటత వాక్యము. లేచి చెప్పు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6:19-20. ఫస్ట్ మీరు కొత్తగా జన్మింపబడెను. యోహాను 3:7. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనిన వారు. 1 కొరింథీ 6:19-20. మీరు కొత్తగా కొనబడిన వారు. యోహాను 6:19. మీరు
మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు ఒకటో మొదటి కొరింథీ 6:19-20 మీరు కొత్తగా జన్మించవలను 1 6:7. ఈరోజు గంటత వాక్యం ఈరోజు గంటత వాక్యము ఈరోజు గంటత వాక్యము ఈరోజు కంటత వాక్యం అది ఈరోజు కంటత వాక్యం కూర్చో చెప్తా నేను చెప్తా నువ్వు కూర్చో చెప్తా చాక్లెటే కదా నీకు కూర్చో ఆయన మీతో కూడా నివసించును ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన మీలో నివసించును మీతో కూడా మీలో ఉండును. యోహాను సువార్త 14:17. ఇప్పుడు ఇది ఎవరు చెప్తారు? చెప్పురా. రెండు చెప్తావా? ఇంగ్లీష్లో తెలుగులో? మన యేసు ప్రభువు జ్ఞానమంతుడు అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. ఇంకోసారి పలికిస్తా కూర్చో. మన థీము మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. అది అందరికీ రావాలి. మీ కంటత వాక్యాలతో పాటు అందరికీ రావాలా. అర్థమైందా? చిన్నదే కదా అది. మన యేసు ప్రభు పలకండి అందరూ. మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. In the knowledge of our Lord Jesus. In the knowledge of our Lord Jesus. 2 Peter 2 Peter 3:18. చెప్తారా ఇప్పుడు? In the knowledge of your Lord Jesus. 2 Peter 3:18. In the knowledge of your Lord Jesus. 2 Peter 3:18. తెలుగులోనా ఇంగ్లీష్లో రెండు చెప్తావా? మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడు. 2 పేతురు 3:18. ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. 2 పేతురు 3:18. లేదు. ప్రార్థన చేస్తామా? ప్రార్థన అంటే ఏం చేయాలా? ప్రార్థన అంటే ఏం చేయాలా? ఏది ఎవరు లేరు ఎట్లా?
ఆంటీ చూడకపోయినా అంకుల్ వాళ్ళు చూడకపోయినా ఎవరు చూస్తుంటారు? యేసయ్య మనందరినీ చూస్తుంటాడు కదా. మీరు కళ్ళు తెరిచేది, పక్కన గిచ్చుకుంటేది అంతా ఎవరు చూస్తుంటారు? యేసయ్య చూస్తుంటాడు కదా. కాబట్టి యేసయ్య చూస్తుంటాడు కాబట్టి మనం అందరం ఏం చేయాలా? సైలెంట్గా మోకరించి అందరూ మోకరిస్తేనే ప్రార్థన చేసేది. రే మోకరించాలి, అందరూ మోకరించాలా. ప్రేమగల తండ్రి, జీవంగలనైనా జీవాధిపతి అయిన యేసు ప్రభా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా. ఇంతవరకు లెసన్లో సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనములు. బలహీనముగా చేయబడిన ప్రార్థన నా తండ్రి, నైనా పరిచర్య నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి నా తండ్రి. చిన్న హృదయాల్లో మీ కార్యం జరిగించండి. పాత శత్రువును ప్రభా పారదోలి నూతనమైన విధానంలో మిమ్మల్ని స్వీకరించి నూతన స్నేహితుడిగా మిమ్మల్ని అంగీకరించుటకై ఎంతైనా పిల్లలందరికీ మీ కార్యం పిల్లలందరిలో మీ కార్యం జరిగించండి. కంటత వాక్యాలు నేర్చుకుంటూ నా ప్రభా నా తండ్రి హ్యాండ్ వర్క్ విషయంలో మీ కృపను అనుగ్రహించి మీ జ్ఞానంతో నింపండి. అట్లు కొందరైనా నా ప్రభా వారిలో మీ కార్యం జరిగించి నూతన కార్యం జరిగించి నూతనమైన స్నేహితుని పొంది నా ప్రభా మిమ్మల్ని ఇంకా ఎక్కువగా నా తండ్రి గుర్తించి నా ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో మిమ్మల్ని స్వీకరించి నా తండ్రి వారి హృదయాల్లో మీకు స్థానం ఇచ్చి నా తండ్రి ప్రభా నా తండ్రి అనుదినం మిమ్మల్ని నా తండ్రి సేవించుటకై మిమ్మల్ని సంతోషపెట్టుటకై నా తండ్రి ఎంతైనా మీ కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయ చూపించము, సహాయం చేయండి. పిల్లలందరిలో మీ కార్యం జరిగించి మీరే సహాయపడుతురామని వేడుకుంటూ యేసుక్రీస్తు నమ్మకమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాము. దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచుటకు చేయబడుచున్న ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you.